నమస్తే. మన జీవితంలో కెరీర్ అంటే పాఠశాల పూర్తయ్యాక తీసుకునే నిర్ణయం మాత్రమే కాదు, అది మన భవిష్యత్తుని నిర్మించే తొలి అడుగు. 10th ఇంటర్మీడియట్ అయిపోయాక ఏం చేయాలి? ఇంజనీరింగ్, మెడిసిన్, సివిల్స్, లేదంటే ఫ్యాషన్ డిజైన్? ఈ ప్రశ్నలు విద్యార్థికి కొత్త కాదు. అందుకే స్కూల్ స్థాయిలోనే కెరీర్ గైడెన్స్ ఇచ్చినప్పుడు విద్యార్థికి తన అభిరుచులు మరియు బలాలపై స్పష్టత వస్తుంది. మీరు ఏమి కావాలనుకుంటున్నారు? డాక్టర్, టీచర్, యూట్యూబర్? ప్రతి కళకి ఓ దారి ఉంటుంది. కెరీర్ గైడెన్స్ ఆ దారిని చూపిస్తుంది. అందుకే స్కూల్స్లోనే కెరీర్ గైడెన్స్ ప్రారంభమవ్వాలి. ప్రతి విద్యార్థికి ఒక గైడ్ అవసరం. మీ పిల్లవానికి ఇంకా కెరీర్ గైడెన్స్ గురించి తెలియకపోతే ఇప్పుడే మీ దగ్గరలోని కెరీర్ కౌన్సిలర్ని సంప్రదించండి. నాకు తెలిసిన ఫ్రెండ్ ఎంపీసీలో ఇంటర్ చదివిన తన కుమారుని విషయంలో చాలా కన్ఫ్యూషన్ కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆ విద్యార్థి ఏమి చేయాలి అనుకుంటున్నాడో డిసైడ్ అవ్వలేదు. కేవలం ఫ్రెండ్స్ ఇది చేయమంటున్నారు, అది చేయమంటున్నారు అని మాత్రమే చెబుతున్నాడు. నాకు కంప్యూటర్ సైన్స్ వద్దు, బిజినెస్ చేస్తాను అంటున్నాడు. పేరెంట్ మనసులో కేవలం ఇంజనీర్ అయితేనే మంచి ఫ్యూచర్ ఉంటుందని ఆలోచన ఉంది. తన కుమారుని విషయంలో ఏమి చేయాలో తండ్రికి మరియు కుమారునికి కూడా అస్పష్టత ఉంది. దీనికి పరిష్కారం ఏమిటి? ఇలాంటి పరిస్థితిలో ఉన్న విద్యార్థికి బీబీఏ లేదా బీకామ్ వంటి కోర్సులు ఉత్తమమైన ఎంపికలు. ఇవి బిజినెస్కు అవసరమైన బలమైన పునాది ఇస్తాయి. దీనితో పాటు షార్ట్ టర్మ్ కోర్సులు అయిన డిజిటల్ మార్కెటింగ్, రిటైల్ మేనేజ్మెంట్, స్టాక్ మార్కెట్ వంటి వాటి ద్వారా మీరు బిజినెస్కి కావలసిన నైపుణ్యాలను పొందవచ్చు. అలాగే విద్యార్థి చదువుతున్నప్పుడే కొన్ని ఇంటర్న్షిప్స్, పార్ట్ టైం జాబ్స్ చేయడానికి ఎంకరేజ్ చేసి ఉన్నట్లయితే అతనికి ఒక క్లారిటీ ఏర్పడి ఉండేది. తల్లిదండ్రులారా, దయచేసి మీ పిల్లల ఆసక్తులు వినండి. ఇంజనీరింగ్ తప్పనిసరి కెరీర్ కాదన్న సంగతి అర్థం చేసుకోండి. బిజినెస్లో కూడా విజయానికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయం మెరుగైన భవిష్యత్తుకి దారి తీస్తుంది. విద్యార్థి ఇష్టపడ్డ మార్గాన్ని ఎంచుకోనివ్వండి, విజయం తప్పక వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్యూ.